న్యూట్రాలిటీ అన్నది లేదు. మీడియా నిట్ట నిలువున చీలిపోయింది. వైసీపీని సపోర్ట్ చేసే ఛానల్స్, టీడీపీని సపోర్ట్ చేసే ఛానల్స్, చాలా తక్కువ నిష్పాక్షికమైన ఛానల్స్ ఉన్నాయి. జర్నలిస్టులు కూడా నిట్ట నిలువున చీలిపోయారు. వన్ సైడెడ్ జర్నలిజం మెజారిటీ జర్నలిస్టు చేస్తున్నారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. దానికి ప్రధాన కారణం వన్ సైడెడ్ జర్నలిజం చేయడానికి ప్రధాన కారణం మేనేజ్మెంట్లు. నువ్వు మేనేజ్మెంట్ కాదని వార్త రాయగలవా? పబ్లిష్ అవుద్దా? మేనేజ్మెంట్ కాదని స్టాండ్ కాదని చేయగలవా? సో అది జరుగుతుంది. ఇప్పుడు నేనేమంటా అంటే ఆ అనలిస్ట్ కృష్ణరాజు ఎవరైతే వ్యాఖ్యలు చేశారో అది డెఫినెట్గా తప్పు. అది ఆయన్ని ఖచ్చితంగా ఏదైతే ఆ వ్యాఖ్యలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఒక ఊర్లో ఒక ప్రాంతంలో ఉంటున్న వాళ్ళందరినీ క్యాపిటల్ ఆఫ్ అందులో సెంటిమెంట్ అంటే గనక తప్పు కదా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా. భారతదేశంలో ఎయిడ్స్ పేషెంట్స్ 2వ సంఖ్యలో ఉన్నారు. సౌత్ ఆఫ్రికా నెంబర్ 1, నెంబర్ 2 భారతదేశం కదా. ఇప్పుడు మొత్తం ఆ కాంటెక్స్ట్ ఎట్లా వచ్చింది? ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రాస్టిట్యూట్స్ ఉన్నారు కాబట్టి అని చెప్పి అమరావతి క్యాపిటల్ అని ఆ విధంగా అనేశారు. ఎయిడ్స్ పేషెంట్స్ ఎక్కువ ఉంటే ఇండియాను రేపు ఎయిడ్స్ క్యాపిటల్ అంటే తప్పు కదా. అనలిస్ట్ది కృష్ణరాజు, ఆయనేమో అప్స్టాండింగ్లో ఉన్నారు. ఇప్పుడు 70 సంవత్సరాల వయసులో కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ కావాల్సి వచ్చింది. ఆయన సీనియర్ జర్నలిస్ట్, చాలా మందికి ఓనమాలు నేర్పారు. ఇప్పుడు ఆయన గతంలో మరి ఈ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే ముద్ర కూడా పడింది అంతకుముందు 2014 వరకు అట్లా భావించారు. ఆ తర్వాత ఇప్పుడు సాక్షి టీవీలో జాయిన్ అయిన తర్వాత లేకపోతే అంతకుముందు ఇప్పుడు టీడీపీని సపోర్ట్ చేస్తున్న కొన్ని ఛానల్స్ అప్పట్లో వైసీపీని సపోర్ట్ చేశాయి. వైసీపీని సపోర్ట్ చేసినందుకు తర్వాత జగన్ హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయాడని ఇప్పుడు టీడీపీని సపోర్ట్ చేస్తున్న ఛానల్ టెలికాస్ట్ చేసినందుకు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఛానల్ మీద వాళ్ళ మీద కేసులు పెట్టే సందర్భం ఉంది. సోనియా గాంధీకి వ్యతిరేకంగా వీళ్ళు కథనం రాశారని చెప్పి. సో ఇట్లా పాత్రలు ఛానల్స్ వాళ్ళ దానికి అనుగుణంగా మారిపోతున్నాయి. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలంగాణలో మీకు 100 మందిలో 50% మంది న్యూట్రల్ ఉంటారు. పోయినసారి టీఆర్ఎస్కి వేసిన వాళ్ళు ఈసారి కాంగ్రెస్కి వేస్తారు, కాంగ్రెస్కి వేసిన వాళ్ళు అదే అవుతారు. మీరు చూడండి, లాస్ట్ టైం టీడీపీకి 41% ఓటు బ్యాంక్ వచ్చింది, వైసీపీకి 49% వచ్చింది. ఈసారి వైసీపీకి 40% ఓటు బ్యాంక్ వచ్చింది, టీడీపీ జనసేన బీజేపీ అన్ని కలిపి 56% వచ్చింది. సో 40% ఎవరు తగ్గట్లా అంటే సాలిడ్గా 35 to 40% ప్రతి పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది. న్యూట్రల్గా ఉండే ఓటర్ ఒక 20%. కులాల కుంపటి ఆంధ్రప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా కులాభిమానం ఉందో ఆ విధంగా ఉంది. ఈ కులం వాళ్ళు నేను ఆ కులంకే ఉండాలి, ఆ పార్టీకే ఉండాలి, ఆ కులం వాళ్ళు న్యూట్రల్ అనేది తక్కువైపోయింది. సో జర్నలిస్టులు టీవీ ఛానళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి నిట్ట నిలువున జరిగిపోయిన పరిస్థితి. తెలంగాణ కొంచెం నయం ఇంకా సో దానివల్ల మేనేజ్మెంట్స్ ఆ విధంగా అయిపోయిన పరిస్థితి. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ విధంగా చేస్తున్నారు. నేను ఒకటైతే చెప్పగలను, నా వ్యక్తిగత ఒపీనియన్ ఏంటంటే కృష్ణరాజును అరెస్ట్ సంబంధించి వేరే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయకుండా ఉండాల్సింది ఈ విషయంలో. ఎందుకంటే లైవ్ లో వచ్చిన గెస్ట్ ఏం మాట్లాడతాడో తెలీదు. ఇలాంటివి చేస్తుంటే లైవ్ డిబేట్లు చేస్తున్న మీ డిబేట్ లో రేపు ఒక వ్యక్తి వచ్చి ఏదో మాట్లాడతాడు, దాన్ని మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఓకేనా? కరెక్ట్ కాదు కదా. సో సరే, స్పాంటేనియస్ రెస్పాన్స్ ఉంటే ఒక్కోసారి ఖండించవచ్చు, ఒక్కోసారి మనం సరిగ్గా వినకపోవచ్చు కూడా లైవ్ లో కాకుండా రికార్డెడ్ ఉండి అది తెలిసి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా రికార్డెడ్ ఉంటే ఫస్ట్ వీడియో ఎడిటర్కి వెళ్తుంది, సబ్ ఎడిటర్కి వెళ్తుంది, ఆ తర్వాత పబ్లిక్ చేయడానికి అవకాశం ఉంటుంది. పేపర్లో కూడా అంతే, రిపోర్టర్ పంపిస్తే తర్వాత పైన డెస్క్ వాళ్ళు చూస్తారు, డెస్క్ తర్వాత ఎడిటర్, అల్టిమేట్ గా రెస్పాన్సిబిలిటీ ఎడిటర్. లైవ్ లో వచ్చేదాన్ని మనం ఏం చేయలేం. ఇప్పుడు ఎవరో ఒక లైవ్ లో కాల్ చేసి తిట్టారనుకో ఎవరినో, దాన్ని మనం ఆపలేం కదా. సో ఇప్పుడు ఆ కృష్ణరాజు అన్న వ్యాఖ్యల్ని కొమ్మినేని శ్రీనివాసరావు
ఆయన పూర్తిగా ఆపలేదని కాదు, ఒక మాట అన్నారు. ఆయన ఏంటంటే మీరు ఆ మాట అనకండి, మేము మీలాంటి వాళ్ళు అంటే టీడీపీ వాళ్ళు దీన్ని సోషల్ మీడియా ట్రోల్ చేస్తారని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా సరే ఆయన మళ్ళా అన్నారు, నేను కూడా చూశాను ఆ రిపోర్ట్ అని చెప్పి. సో అడ్డుకునే ప్రయత్నం ఆయన చేశారు. ఒకవేళ అడ్డుకునే ప్రయత్నం చేయకపోయినా, ఎందుకంటే లైవ్లో వచ్చిన సమయంలో మీకు లైవ్లో ఒకసారి పీసీఆర్ వెనక మాట్లాడుతూ ఉంటారు, ఇంకేదో ఉంటుంది, నెక్స్ట్ ప్రశ్న ఏం అడగాలి ఉంటుంది. సో ఇవన్నిటి నేపథ్యంలో అటువంటి లేకపోయినా సరే, ఆపకున్నా సరే ఆయన అరెస్ట్ చేయదగ్గది కాదు. ఇది కోర్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆయన కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ చేయడమా కాదా ఇవన్నీ కోర్టులో నిలిచేవైతే కాదు. నేనైతే చెప్పగలను కృష్ణరాజు విషయంలో ఓకే, కానీ కొమ్మినేని శ్రీనివాసరావు గారి విషయంలో అయితే కోర్టులో నిలవదని నేను చెప్తాను. ఆయన అరెస్ట్ చేయడం తప్పు. అట్లా అని వైసీపీ ప్రభుత్వం అంతకుముందు మూర్తి గారిని, సాంబశివరావు గారిని వాళ్ళని వేధించింది సిఐడి కేసుల పేరు మీద, చాలా ఇబ్బందులు పెట్టింది, అది తప్పు. అంకబాబు అనే సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్ చేసింది వైసీపీ. అంతకుముందు చంద్రబాబు నాయుడు తొలి హయాంలో ఏ సాక్షి జర్నలిస్టో లేకపోతే వాళ్ళకు అనుకూలమైన జర్నలిస్టుల మీద కేసులు పెట్టింది లేదు. ఈ సాంప్రదాయం మొదలు పెట్టింది వైసీపీ, దాన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. రేపు మళ్ళా వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు చేస్తారు. అది రామ్ గోపాల్ వర్మ సినిమా రక్త చరిత్రలాగా ఒకరినొకరు మర్డర్ చేసుకుంటూ పోయి ఎక్కడో దగ్గర అంత ఉండేది. ఇది మర్డర్ కాదు, జర్నలిజాన్ని మర్డర్ చేస్తున్నారు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున అఫీషియల్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఇష్టమైనట్టు మాట్లాడుతున్నారు మహిళల్ని కించపరిచే విధంగా. అదే పని వైసీపీ కూడా చేసింది. చంద్రబాబు నాయుడు మీద అసెంబ్లీలో చాలా దారుణమైన మాటలు మాట్లాడారు. వల్లభనేని వంశీ గాని, కొడాలి నాని గాని సంస్కార హీన భాషలో మాట్లాడారు. వల్లభనేని వంశీ గాని, కొడాలి నాని గాని. అందుకు అనుభవిస్తున్నాడు ఫలితం వల్లభనేని వంశీ. ఎవరు అనకూడని మాటలు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు, తప్పు కదా వల్లభనేని వంశీ. అప్పుడు జగన్ ఖండించాల్సింది కదా వల్లభనేని వంశీని, యాక్షన్ తీసుకోవాల్సింది కదా. ఎందుకు తీసుకోలేదు జగన్ అప్పుడు? అదే చెప్తున్నా, జగన్ అప్పుడు యాక్షన్ తీసుకోవాలి కదా. నేను లాస్ట్ టైం డిబేట్ అన్నప్పుడు కూడా చెప్పాను, జగన్ యాక్షన్ తీసుకోవాలి. ఆయన వినబడలేకపోతే వైసీపీ 11 సీట్లకు పరిమితం కావడానికి అది కారణం. ఒక పెద్ద మనిషిని పట్టుకొని, చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద మనిషిని పట్టుకొని, ఏ తప్పు చేయని ఒక గృహిణి, సాధారణ గృహిణి, రాజకీయాల్లో లేని గృహిణి భువనేశ్వర్ని పట్టుకొని అంత పెద్ద మాట వల్లభనేని వంశీ అంటారా? అన్నందుకు జగన్ ఏం చేశారు? జగన్ అనగానే సోషల్ మీడియాలో జగన్ భార్య గురించి ఇష్టం వచ్చినట్టు టీడీపీ వాళ్ళు చేశారు. చంద్రబాబు నాయుడు భార్య గురించి అభ్యంతరకర కామెంట్ చేస్తే జగన్ భార్య గురించి. నాయకులు ఈ విధంగా సైలెంట్గా ఉంటే కార్యకర్తలు రెచ్చిపోరా? రాజకీయాల్లో లేని మహిళల గురించి ఒకళ్ళొకరు తిట్టించుకున్నారు. దీనికి విత్తు ముందా చెట్టు ముందా అన్నది కాదు. సో దీన్ని ఖచ్చితంగా నాయకులు ఖండించాల్సిందే డెఫినెట్ గా. దీనిలో తప్పు వీళ్ళది వాళ్ళది కాదు. నేను చెప్తున్నా, అసెంబ్లీలో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినప్పుడు జగను ఖండించాల్సింది. అసెంబ్లీ సాక్షిగా ఉన్నప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయాల్సింది వల్లభనేని వంశీని. నవ్వుతూ చంద్రబాబు నాయుడు ఏడ్చినప్పుడన్నా రెస్పాండ్ కావాల్సింది. అసలు అనలేదు, చేయలేదు, అదేం వినబడ్డదు, ఇదేం వినబడ్డదు అన్నారు. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేశారు, టార్గెట్ చేస్తున్నారు. సో ఇక్కడ అంటే ఓవరాల్ గా ఏంటంటే నేనేమంటా అంటే, కొమ్మినేని కృష్ణరాజు అనే అనలిస్ట్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పు. కానీ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏదైతే ఉందో ఆయన రోల్ ఇక్కడ చాలా లిమిటెడ్. ఆయన అరెస్ట్ చేయడం మాత్రం వ్యక్తిగత హోదాలో నేను తప్పని చెప్తాను. ఎందుకంటే మరే జర్నలిస్ట్ కూడా లైవ్ లో ఈ విధంగా చేయలేరు. లైవ్ లో ఏ వ్యక్తి ఏం మాట్లాడతాడో మనకు తెలియదు. లైవ్ టెలికాస్ట్ అది దృష్టిలో పెట్టుకోవాలి. ఆ చట్టం ముందు నిలవదు. డిబేట్ హోస్ట్ చేసిన జర్నలిస్టే బూతులు తిట్టాడు అనుకోండి, తిడుతున్నారు కొద్దిమంది, అది తప్పు కదా. అది తప్పు. ఆయన తిట్టలేదు, అవతలవాడు తిట్టాడు. తిట్టినప్పుడు ఆపాలి అంటే ఆపే ప్రయత్నం చేశాడు. తిట్టినప్పుడు ఆపకున్నా సరే అప్పుడు లైవ్ లో ఆయన మర్చిపోవచ్చు, సరిగ్గా వినరాకపోవచ్చు, అది కావచ్చు. ఇక్కడ ఆయన సమర్థించడం కాదు. ఇదే కొమ్మినేని శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీకి సపోర్టర్ అని ముద్ర ఉండే కదా 2014-13 వరకు కూడా.
ఇప్పుడు ఇక్కడ కాగానే అయ్యారు, ఎందుకంటే ఆయన ఛానల్ మారారు. ఓకే. సో అంటే అమరావతి విషయంలో ఒక సీరియస్ మెసేజ్ ఇవ్వడానికి ఈ అరెస్టులు చేస్తున్నాం అని చెప్తాను. అమరావతి విషయంలో సీరియస్ మెసేజ్ కంటే ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా అన్నది కంపు అయిపోయింది. ఇష్టం వచ్చినట్టు పాలిటిక్స్ లో లేని మహిళల గురించి, పాలిటిక్స్ లో లేనివి మహిళల్ని తిట్టుకుంటున్నారు. ఇది ఎక్కడ వరకు వెళ్తుందో తెలియదు. మొన్న చేబ్రోలు కిరణ్ ఎవరినో టీడీపీ అరెస్ట్ చేసింది, అట్లాగే ఇటీవల కూడా ఈ కామెంట్ చేస్తున్నారు పాలిటిక్స్ లో ఉన్న లేడీస్ గురించి, లేని లేడీస్ గురించి కూడా. వాళ్ళేం తక్కువదేం లేదు. ఇప్పుడు రోజా మీద కామెంట్ చేశారు కదా, అభ్యంతరకరం. రోజా కూడా ఇష్టం వచ్చినట్టు మగవాళ్ళ మీద వాళ్ళ మీద ఆమె కామెంట్ చేస్తుంది అభ్యంతరకరంగా. సో ఇదేంది విత్తు ముందా చెట్టు ముందా అన్న విధంగా తయారవుతుంది. నీ తప్ప నా తప్ప, ఒకళ్ళనొకళ్ళు బురద జల్లుకుంటారు. చాలా అసహ్యం వేస్తుంది ఇటువంటి పాలిటిక్స్ చూస్తుంటే. సో దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఎక్కడో దగ్గర స్టాప్ పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్లో రేపు పాలిటిక్స్ లోకి అసలే మహిళలు రావడం తక్కువ. ఆ వచ్చే మహిళలు కూడా అదవుతుంది. రైట్. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అరెస్ట్ చేశారు కదా జర్నలిస్ట్ ని, అరెస్ట్ కు సంబంధించి మరి ఏ నిర్ణయం తీసుకున్నాం అంటే ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసి అక్కడికి పంపించారు. ఆయన ఇప్పుడు ఫస్ట్ 24 hours లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. హాజరుపరిచిన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది మనం చూడాలి. ఓవరాల్ గా జర్నలిస్ట్ సంఘాలు కూడా నెట్ నిధులు వెళ్ళిపోయినాయి దీనిలో. ఓకే, సాక్షి మిగతా సపోర్ట్ వైఎస్ జగన్ సంబంధించిన సపోర్టర్స్ ఆ విధంగా చెల్లిపోయింది, రెండో వైపు చెల్లిపోయింది. ఇక్కడ అంతే, తెలంగాణలో కూడా అదే విధంగా తయారైంది. కానీ ఇంత వరస్ట్ గా కాలేదు ఇంకా. ఆంధ్రప్రదేశ్లో అయితే క్లియర్, పార్టీ ఏ పార్టీ ఆ పార్టీ ఛానల్స్, ఈ పార్టీ ఛానల్స్ క్లియర్. సోషల్ మీడియా కూడా ఆ పార్టీ ఈ పార్టీ. సోషల్ మీడియా అయితే ఇంకా గబ్బులేపుతుంది. రైట్ భరత్, ఇక నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు అనాలిసిస్. ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు చర్చనీయాంశంగా మారింది.